గత 40 సంవత్సరాలుగా హైదరాబాద్లో అభివృద్ధిని ముందుకు నడిపించినటువంటి నాయకుడు ఈరోజు హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీని మరి వాడవాడలా ప్రతి డివిజన్లో తయారు చేసిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే మన పెద్దలు దానం నాగేందర్ గారు అన్న విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు అటువంటి పెద్దలు ఈరోజు మనకు విజ్ఞప్తిని మన్నించి మనందరి మధ్యలోకి రావడము, మన కార్యక్రమంలో పాల్గొనడము మనందరికీ కూడా ఎంతో సంతోషకరమైన విషయం తెలియజేస్తున్నా. ఇప్పుడు కార్యక్రమాన్ని మొదలు పెడుతూ ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమము మన యూత్ కాంగ్రెస్ టీం తరఫున కాబట్టి ఈరోజు నేను మరి మొదటి నుంచి కూడా మన యువజన కాంగ్రెస్లో కష్టపడుతున్నటువంటి మన మిత్రులతో మాట్లాడిపోయదలుచుకుంటున్నాను. కాబట్టి నియోజకవర్గ అధ్యక్షుడు సంగబాగ వెంకట్ని 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నా. సభ అధ్యక్షులు గ్రేటర్ హైదరాబాద్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మోహిత్ అన్న గారికి, అలాగే స్టేట్ జనరల్ సెక్రటరీ రాకేష్ అన్న గారికి, సికింద్రాబాద్ పార్లమెంట్ మాజీ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కోటమరళి గారికి, అలాగే హైదరాబాద్ జిల్లా కమిటీ సభ్యులు, అంబర్పేట నియోజకవర్గ మాజీ కార్పొరేటర్లు, అలాగే మన డైనమిక్ లీడర్ సికింద్రాబాద్ పార్లమెంట్ క్యాండిడేట్ దానం నాగేందర్ గారికి అందరికీ నా నమస్కారాలు. 10 సంవత్సరాలు ఏదైతే మనం ఇప్పుడు మేము కష్టపడేది ఏదైతే మీరు వీడియో చూసిరో, ప్రతిసారి ప్రొటెస్ట్ అనగానే ఇక్కడ నుంచి ఉప్పల్లో పోయి రూమ్ తీసుకొని ఉంటుండే, గొంపల్లో రూమ్ తీసుకొని ఉంటుండే. రోహిత్ అన్న ప్రతి అడుగుల పార్టీ కోసం ప్రతి నిమిషం ప్రతి ప్రొటెస్ట్ని మా పర్సనల్ ఇష్యూ లెక్క తీసుకొని ప్రొటెస్ట్ చేసినాం. మా కేవలం పార్టీ మీద అభిమానం, పార్టీ మీద ఉన్న ఈ ప్రేమతోనే మేము ప్రతి క్షణం ఏం ఆశించకుండా ఇవాళ మేము యూత్ కాంగ్రెస్లో పనిచేస్తున్నామని, అదేవిధంగా రేపు సికింద్రాబాద్ పార్లమెంట్లో మీ విజయం కోసం మేము పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నామన్న. థ్యాంక్ యూ. వేదిక వెనుక ఉన్న వారు కూడా కూర్చోవాలి, ఎందుకంటే స్క్రీన్ కూడా అందరికీ కనిపెట్టేలా కూర్చోవాల్సిన విజ్ఞప్తి. పూరే బయటావు. ఇప్పుడు తెలంగాణ యూత్ కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ మా అన్న కోటం అనిల్ కుమార్ గారిని 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. మన హైదరాబాద్ యూత్ కాంగ్రెస్కి మేము ఎప్పుడు ఏ ప్రొటెస్ట్ చేసి అరెస్ట్ అయినా కానీ మరి మా తరఫున కోర్టులలో కొట్లాడుతూ మాకు బెయిల్ ఇప్పించినటువంటి హరిధర్ గారిని 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. వేదిక మీద ఉన్న పెద్దలు సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి దానం నాగేందర్ అన్న గారికి, మరి అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలకు అందరికీ, నా ముందు కూర్చున్నట్టు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇప్పుడు జరగబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికలలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలంటే మనం ఎవరం కూడా దేశమంతా తిరగాల్సిన అవసరం లేదు. మన బూత్లల్లో మన డివిజన్లల్లో మన కాన్స్టిట్యూన్సీలలో మనం తిరిగితే సరిపోతుంది. మన కోసం పోరాడుతున్నటువంటి దానం నాగేందర్ అన్న గారిని అక్కడ పార్లమెంట్లో కూర్చోబెడితే దానం నాగేందర్ అన్న ఎట్టు పైసలు కొట్లాడి మనకి ఎటువంటి నిధులు రావాలో ఏం రావాలో అన్ని ఇక్కడ తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. మరి అదేవిధంగా ఇప్పుడు ఇంత పెద్ద పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో దానం నాగేందర్ అన్న ప్రతి ఒక్క గల్లీ తిరగాలంటే చాలా కష్టం. కాబట్టి దానం నాగేందర్ అన్న మన యూత్ కాంగ్రెస్ నాయకుల మీద ఎన్నో ఆశలు పెట్టుకుండు. మా యూత్ కాంగ్రెస్ నాయకులు ప్రతి ఒక్క గల్లీ పోయి ప్రతి ఒక్క బూత్కి పోయి వాళ్ళ డివిజన్లో తిరుగుతారని చెప్పి ఎన్నో ఆశలు పెట్టుకుండు. కాబట్టి ఆ ఆశలను మనం ఎట్టు పరిచయం నెరవేర్చాలని చెప్పి మనం అందరం కలిసి ఒక 10 మంది టీమ్గా గ్యాదర్ అయ్యి మన బూత్లల్లో మన డివిజన్లల్లో మన అసెంబ్లీ నియోజకవర్గాలల్లో మనమందరం ప్రతి ఒక్క డోర్ టు డోర్ పోయి నాగేంద్ర అన్న గారి కలపత్రాన్ని ప్రతి ఒక్క ఇంటికి చేర్చాలని చెప్పి మనమందరం ఇటువంటి బాధ్యత తీసుకొని దానం నాగేంద్ర అన్న గారిని దేశంలోనే అత్యంత భారీ మెజార్టీని గెలిపించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. నాకు అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను.